అసలు మనుషులు ఎప్పుడు కూడా ఊర్లో ఉండాలి, మనుషులు ఎప్పుడు ఇంటి దగ్గర ఉండాలి. కానీ యవనస్తుని చూసినట్లయితే, ఇతను ఎక్కడున్నాడో చూసినట్లయితే భయంకరమైనటువంటి సమాధుల దగ్గర, ఆ సమాధుల దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు? తాను గాయపరుచుకుంటున్నాడు, తాను కేకలు వేస్తూ ఉన్నాడు. కనీసం వస్త్రాలు కూడా లేనంత హీనమైన స్థితిలోకి ఆ యవనస్తుడు దిగజారిపోయాడు. చూసిన ప్రజలందరూ అనుకున్నారు, తల్లిదండ్రులు అనుకున్నారు, కట్టుకున్న భార్య అనుకోవచ్చు, వీడిక మారడు, ఇతడిక మారడు, ఇది విడిచిపెట్టేద్దాం అని చెప్పి అనేక మంది ప్రజలు, అనేక మంది పెద్దలు అందరూ కూడా వెళ్ళి వాడిని గొలుసులతో పట్టి వాడిని బంధించాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు రెండు మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి వాడిని మంచిగా దారిలోకి తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నం చేస్తారు. కానీ వాడుకున్నటువంటి చీకటి శక్తుల ప్రభావాన్ని బట్టి ఆ యొక్క గొలుసులనైనా తెంపుకుని కేకలు వేసుకుంటూ, ఒక రాయి తీసుకుని తన చేతిని కొట్టుకుని ఆ రక్తం కారుతుంటే కేకలు వేసుకుంటూ ఏడుస్తున్నాడంటే ఎంత భయంకరమైనటువంటి అసమాధానంలోకి ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచించండి. అలాంటి యవనస్తుడిని కృపగల దేవుడు ఆ ప్రాంతం గుండా వస్తున్నప్పుడు ఆ యవనస్తుడు ఎదురుపడ్డాడు. ఎదురుపడ్డ వెంటనే కృపగల దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు, విడిపించగల సమర్థుడైనటువంటి యేసు ప్రభువారు ఆ మార్గం గుండా రాగానే ఆ గెరాస్ అనేటువంటి ప్రాంతంలో యవనస్తుడు యేసు ప్రభువాను చూసి స్వస్థచిత్తుడిగా మారి చక్కని వస్త్రాలు ధరించుకుని యేసు ప్రభువాతో పాటు సేవకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. యేసు ప్రభువాతో పాటు దేవుని పరిచయంలో ఉంటే ప్రజలందరూ కూడా చూసి అనుకుంటున్నారు, ఏంటి ఇంత మార్పు, వీడు మన కళ చూసాం, వీడి జీవితం ఎలా ఉందో, వీడి బ్రతుకు ఎలా ఉందో, వీడిని ఎలా గాయపరుచుకునేవాడో, కుటుంబానికి ఎంత బాధ తీసుకొచ్చేవాడో, ఇలాంటి కొడుకు నా కొడుకును పుట్టడం నా దురదృష్టం అని చెప్పి ఎన్నిసార్లు తల్లి ఏడ్చింది, వీడిక మారని చెప్పి ప్రజలందరూ కూడా ఎలా అనుకున్నారు. అలాంటి వ్యక్తిని కృపగల దేవుడు మంచి వ్యక్తిగా మార్చి ఈ రోజున తెల్లని వస్త్రాలు ధరించుకుని మైకి పట్టిన అనేక ప్రాంతాల్లో డెకాపోలంటే 10 పట్టణాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించే ఒక స్వార్థికుడిగా మారాడంటే ఎవరి కారణం? ఎవరు మార్చారు ఇతన్ని? ఇతని మార్పు వెనకాలటువంటి రహస్యం ఏంటని చూస్తే కృపగల దేవుడు ఆయన మతాలు మార్చే దేవుడు కాదు, కానీ బ్రతుకులు మార్చేవాడు. బ్రతుకులు మార్చేవాడు. నీ జీవితం ఎంతగా చెడిపోయినా, నీ బ్రతుకు ఎంతగా నాశనం అయిపోయినా, నిన్ను చూసిన తల్లిదండ్రులే అసహించుకున్నా, నిన్ను చూసిన భర్త అసహించుకున్నా, భార్య అసహించుకున్నా, కృపగల దేవుడు ప్రేమించి నేను స్వస్థచిత్తుడిగా మార్చి ఆయన కొరకు బ్రతికేటట్లుగా, ఆయన కొరకు సాక్షిగా బ్రతికేటట్లుగా, ఆయన మనస్సెరిగి బ్రతికేటట్లుగా కృపగల దేవుడు చేయడానికి ఆయన సమర్థుడు. అందుకనే యేసు ప్రభువారికి ఉన్నటువంటి గొప్పతనం అంటే తెలిసింది, ఆయన అసమాధానం వారికి సమాధాన పరిచయం. హల్లెలూయా. ఈ సమయంలో మనం వచ్చినటువంటి ఇమానుయేలు గారిని చూసినప్పుడు ఒక మాట నాకు బాగా జ్ఞాపకం వస్తాడు. వాడిన కళ్ళపై జ్ఞాపకం వస్తాడు. ఎవరి మనస్సు ఆయన మీద అనుకుంటాడో వాడిని పూర్ణ శాంతి గల వాడిగా మాట ఎక్కువ వాడతారు కదా మాట మీరు. ఎవరి మనస్సు నీ మీద అనుకుని ఉంటాడో వాడిని పూర్ణ శాంతి గల, మామూలు శాంతి కాదు, పూర్ణ శాంతి, పరిపూర్ణమైనటువంటి శాంతి. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత బంధు జనాంగం ఉన్నా కానీ నీ బ్రతుకులు నా బ్రతుకు ఒక శాంతి లేదా? సమాధానం లేకుండా బ్రతుకుతున్నావా? అసమాధానంతో బ్రతుకుతున్నావా? నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? విలువలేనటువంటి జీవితం అని చెప్పి నిన్ను నీవే కృంగ తీసుకుంటూ బ్రతుకుతున్నావా? నీకు ఒక శుభవార్త, కృపగల దేవుడు నీలో ఉన్న ప్రతి అసమాధానం తొలగించి సమాధాన పరుస్తూ, ఇప్పుడు తెలుసా, ఆ కృపగల దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన సమాధానానికి అధిపతి. ఎవరినైనా సమాధానానికి అధిపతి దగ్గరే సమాధానం ఉంది కనుక ఆయన సమాధానం మనం పొందుకున్నా, మన పేదరికం ఎంత ఉన్నా, మన స్థితిగతులు ఎంత ఉన్నా, కృపగల దేవుడు మాకు నేను ప్రేమిస్తున్నాడు కనుక నీకు గొప్ప సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాను. అయితే సమాధానం వచ్చే మార్గాలు ఏంటి? అసమాధానం తొలగిపోయే మార్గాలు ఏంటో తెలిసింది. అసమాధానం బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కూడా శ్రమలు రాలేదా? వచ్చినాయి. ఒకనొక సందర్భంలో దావీదుకి ఎంత శ్రమ వచ్చిందంటే తన భార్య పిల్లల్ని
కుటుంబాన్ని, ఆస్తిని అంతా కూడా తీసుకుపోయాడు. సిక్లాగ్లోకి వెళ్ళినప్పుడు ఈ దావీదు ఏం చేశాడో తెలుసా అంటే, ఇవి మొదటి సమయం 30 అధ్యాయం తీసుకెళ్ళిన తర్వాత చదవండి. శక్తి లేనంతగా ఏడ్చాడు. ఎక్కడికి వచ్చి? దేవుని యొక్క సన్నిధికి వచ్చి శక్తి లేనంతగా ఏడ్చాడంటే, ఏడిస్తే అప్పుడు అక్కడ రాయబడి మాట్లాడి తెలుసా, అతడు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని, ఏం తెచ్చుకున్నాడంటే ఆ సమాధానం ఉన్నటువంటి దావీదు, సమాధానం కోల్పోయిన దావీదు, నెమ్మదనం కోల్పోయిన దావీదు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు అతడు యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంటే ధైర్యము తెచ్చుకున్నాడంట. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని యెహోవా యొక్క విచారణ చేసి దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క ఆలోచన బట్టి ఆయన వెళ్ళి విజయాన్ని సాధించుకుని సమాధానంతో తిరిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా భక్తులైనటువంటి ఏలియా జీవితంలో కూడా యెజబెల్ అంది, నీ అంతు చూస్తాను. రేపటి కల్లా 850 మంది ప్రవక్తను చెప్పావు కదా, వారిలో ఒక ప్రాణం నేను ఎంచకపోతే నా పేరు యెజబెలే కాదని సవాలు చేసింది. ఇంత ప్రార్థన పడైనా, ఇంత గొప్ప అభిషేకమైన దైవ సేవకుడైనా ఎందుకో తెలియదు, పరిస్థితులు బట్టి, స్థితిగతులను బట్టి భక్తులైన ఏరియా కూడా అసమాధానంతో బ్రతికి, ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోతే మేలు ఏంటంటే, ఎందుకు ఈ బ్రతుకు చాలా మంది అంటూ ఉండొచ్చు, మాట్లాడితే చచ్చిపోతే మేలు చాలా ప్రమాదమైంది. అది కనుక ఒక చచ్చిపోతే మేలు అనే మాట మన నోట వచ్చిందంటే మన స్థాపన ఆవరిస్తాడు. నువ్వు చచ్చిపో. చూడండి, సూసైడ్ చేసిన వాళ్ళు అందరూ కూడా ధైర్యవంతులు అనుకున్నారా? చాలా ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారండి. ఆత్మహత్య చేసుకోవడం అనేది జ్ఞానం, అది పెరుగుతాను బ్రతికి సాధించేవారు. ఈ రోజున ఏరియా కూడా ఆ విధంగానే చచ్చిపోవాలనుకున్నాడు. ఎంత గొప్ప దైవ సేవకుడు. అలాంటి పరిస్థితుల్లో కృపగల దేవుడు ఏరియాని ధైర్యపరిచాడు. ఏరియా, ఆహారం తిను. ఎందుకు చచ్చిపోవాలనుకున్నా తెలిసి నీకు ఆహారం తక్కువైంది, జీవాహారం తక్కువైంది, ప్రార్థన తక్కువైంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసి ఆహారం తినని చెప్పినప్పుడు అతనికి ఆహారం వడ్డించి, మాటలన్నీ కూడా మొదటి రోజుల గ్రంథము 17, 18, 19 వచనాల్లో మీరు చదివినట్లయితే అద్భుతమైన వివరణ ఉంటుందండి. భక్తుడైనటువంటి ఏలియాని ఆహారం పెట్టి దేవుడు ధైర్యపరిచింది. అలా ధైర్యపరిచినప్పుడు శక్తికి మించిన ప్రయాణం అది ఏలియా చేసి అద్భుతమైన రీతిలో రాజును అభిషేకించేవాడుగా, తన తర్వాత ఉన్నతమైన పరిచర్య తన దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషాకు అప్పగించేటట్లుగా దేవుడు ప్రేరేపించినాడు. ఎవరినో తెలుసా? ఏలియా. ఎవరు ఏలియా? ఒకప్పుడు అసమాధానంతో బ్రతుకుతున్నాడు. గొప్ప సేవకుడైనప్పటికీ కూడా అసమాధానంతో బ్రతుకుతున్నాడు. ఇంత గొప్ప సేవకుడైనప్పటికీ కూడా నేను చచ్చిపోతానని చెప్పి మరణాపేక్షతో ఉన్నాడు. అలాంటి ఏలియాని ధైర్యపరిచాడు దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యం ప్రతి విశ్వాసి కూడా ఈ రోజున క్రైస్తవులకు ఉన్నటువంటి భయంకరమైన అసమాధానానికి బయటపడడానికి ఏకైక మార్గం అని తెలుస్తుంది. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆహారం తిని, అనగా ఆహారం అంటే భౌతిక ఆహారం కాదు కానీ జీవాహారాన్ని భుజించి దేవుని సన్నిధిలో ధైర్యాన్ని సంపాదించుకోవాలి. మూడవదిగా మనిషి అసమాధానం పోవాలంటే, మనిషి జీవితం అసమాధానం పోవాలంటే వాక్యం, బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తున్నా నా జీవితంలో కూడా అసమాధానం ఉండదా? ఖచ్చితంగా ఉంటారు. ఎన్నో సందర్భాలు కుంగిపోతూ ఉంటారు, నిద్రలేదు రాత్రులు గడుపుతూ ఉంటాం. అలాంటప్పుడు మన దేవుడు అసమాధానం బయట తీసుకొచ్చేటువంటి ఏకైక మార్గం అంటే తెలుసండి, గత కాలంలో దేవుడు చేసే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 2012వ సంవత్సరంలో భయంకరమైన వ్యాధి వచ్చింది. కృపగల దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. 2014వ సంవత్సరంలో మరణ పంచులోకి వెళ్ళిపోయిన యాక్సిడెంట్ అయ్యి దేవుడు నన్ను రక్షించాడు. ఈ చిన్న సంవత్సరం రక్షించడా? ఈ చిన్న బాధ నుంచి తప్పించడా దేవుడు అనేటట్లుగా నీ జీవితంలో దేవుడు ధైర్యం తెచ్చినట్లుగా గత కాలంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ రోజున ప్రజలందరూ ఒక భయంకరమైన సమస్య తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు కూడా మరొక. ఈ రోజున మన జీవితాలు ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు అధైర్యం వేస్తుంది, ఎందుకు దిగులు వస్తుంది అని మనం చూసినట్లయితే మనం మర్చిపోతున్న దేవుడు చేసిన మేలుని, మన ప్రాణంతో చెప్పుకోవట్లేదు దేవుడు చేసిన మేలుని, మన హృదయంతో చెప్పుకోవట్లేదు. ఈ రోజున బ్రతుకులంటే దేవుని కృప,
జీవిస్తున్నట్టు ఆయన కృప. ఒకవేళ నిజంగానే కనుక దేవుడు నన్ను కాపాడకపోతే ఈ రోజు ఇప్పటికైనా మట్టిలో కలిసిపోయేదాన్ని అని చెప్పి దేవుడు గత కాలంలో ఈ జీవితంలో చేసిన ప్రతి మేలుని కూడా జ్ఞాపకం చేసుకుంటే నీ బ్రతుకులో ప్రభు కొరకు బ్రతికి ఆయన కొరకు జీవించాలని ఆశ ఉంటుంది. హల్లెలూయా. దేవుడి లోకంలో నిన్ను కూడా సృష్టించింది ఎందుకో తెలుసండి, ఆయన కొరకు బ్రతుకుతావని, ఆయన కొరకు స్వార్థం ప్రకటిస్తావని, ఆయన యొక్క నామ ఘనత కొరకు జీవిస్తావని దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా దేవుడు వాడుతున్నాడు. వాక్యం ప్రేమ సంఘం ఎంత ఉన్నదనేది కాదు, విశ్వాసులు ఎంతమంది ఉన్నారనేది కాదు. ఈ రోజు నన్ను వెళ్ళేటువంటి దైవ సేవకుడు సన్నిధికి వెళ్తున్నామంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన పని కొరకు ఈ ప్రపంచంలో కోట్ల పడగెత్తుల వాళ్ళు ఉన్నారు, జ్ఞానం గల వారు ఉన్నారు, తెలివితేటలు గల ఉన్నారు. వాళ్ళని కాదని ప్రభువుల దేవుడు నిన్ను నన్ను నమ్మి ఇంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత శ్రేష్టమైనటువంటి భవిష్యత్తుని ప్రభు మనకి ఇచ్చినట్లయితే దీన్ని బట్టి మనము అతిశయపడేవారుగా, దీన్ని బట్టి మనం ఆనందపడేవారుగా, దీన్ని బట్టి మనము వర్ధిల్లేవారుగా మనం ఉండాలి తప్ప ఏ రోజుని కూడా మనం నిందించుకున్నట్లయితే పరలోకం తండ్రి నిందిస్తున్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏమైందండి? నేను ప్రార్థన ముందు తీసుకుపోతాను, బండి కట్టుకున్నట్టు ఏడ్చడానికి తీసుకోండి. ఏడ్చాలంటే రైట్ అందు కాబట్టి ఏ ఒక్కరము కూడా మనలో మనం నిందించుకునేవారుగా ఉండకూడదు. మనం నిందిస్తున్నామంటే మనం ఎవరు తయారు చేశారు? మనం సృష్టించింది ఎవరు? అవునా కదండి. ఇప్పుడు ఇంట్లో మీరు ఉన్నారమ్మా, వంట తయారు చేశారు, వంట తయారు చేస్తే కానీ వంట బాగాలేదన్నాడు భర్త, మీకు కోపం వస్తా రాదండి. అలాగే కృపగల దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించి ఉన్నతాన్ని చేస్తే నా బ్రతుకు ఎందుకు, నా జీవితం ఎందుకు, నా లాంటి రాత ఎవరికి రాకూడదు అన్నట్టు అన్నాం అనుకోండి, ఎవరిని నిందిస్తున్నట్టు? దేవుణ్ణి నిందిస్తారు. మనం ఎవరో కూడా దేవుణ్ణి నిందించుకోవద్దు. ఓకేనా? నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆయుష్ బట్టి, నాకు ఇచ్చిన ఈ యొక్క పరిచయం బట్టి నా మట్టి నేను ఎప్పుడు కూడా అదే ఆనందపడతాను. నా జీవితం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా నేను ఎందుకు కృంగిపోవాలంటే నా ప్రభు ఉన్నతమైన పరిచారకుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రాంతం కాని ప్రాంతంలో ఒక అనామికుడు ఉన్న నన్ను ప్రభువుల దేవుడి రోజున ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా, అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, అనేక కుటుంబాలకు దీవెనకరంగా, అనేక ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా ప్రభు నన్ను నిలబెట్టాడు అనే ఒక సంతృప్తితో నా జీవితాన్ని నడిపించుకుంది. ఏ రోజున కూడా అది లేదు ఇది లేదనే బాధ నాకు ఎన్నడూ కూడా. హల్లెలూయా. దేవుడు నీకు నాకు కూడా ఆ సమాధానం తీసివేసి సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రెండవది మనం చూసినట్లయితే దేవుడికి ఉన్నటువంటి రెండవ గొప్పతనం అంటే తెలుస్తుంది. రెండవ అద్భుతమైన మాట అనగా అనారోగ్యం. ఏంటండి? అనారోగ్యం. ఈ రోజున అంతుపాటులేని రోగాలు. ఏ రోగాలండి? డాక్టర్లు కూడా అంతుపాటు రోగాలు వస్తున్నాయి. ఈ రోజున ప్రపంచంలో 7,000 రకాల రోగాలు ఉన్నాయి. ఇప్పుడు సరే 7,000 రకాల రోగాలు ఉన్నాయి. అందులో 4,000కి మాత్రమే ఇప్పటికీ రోగాలకి మందులు కనిపెట్టారు. ఇంకా 3,000 మట్టికి ఇంకా రోగాలకి మందులు కనిపెట్టలేదు. ఎంత భయంకరమైనటువంటి దినాలలో కృపగల దేవుడు నిన్ను నన్ను కూడా ఏ విధంగా కాపాడుతున్నాడు. అనేక రోగాల నుంచి, అనేక భయంకరమైనటువంటి రోగాల నుంచి కృపగల దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు. ఈ రోజున నిన్ను స్వస్థపరిచేయని నేనే అన్నాడు. నేనే నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు. ఈ రోజున కృపగల దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు కనుక నిజంగా నేను ఎప్పుడు కూడా స్వస్థమైన సంఘానికి కట్టడానికి ఇష్టపడలేదు. మా సంఘంలో క్యాన్సర్ వచ్చింది, ఇంకా చచ్చిపోతుంది తీసుకోండి అని చెప్తే తీసుకొచ్చేసారు. బంధువులు అందరూ కూడా వచ్చేసారు. అందరూ ఏడుస్తూ ఉన్నారు, చనిపోతాను లాస్ట్ మాటలు. కృపగల దేవుడు సంఘం అంతా చేసిన ప్రార్థన ఆలకించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్, 4వ స్టేజ్ నడుచుకుంటూ దేవుడు వస్తారు. నేను ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరిచేది. ఆయనకి ఇష్టమైతే
ఆయనకి ఇష్టమైతే స్వస్థపరచగల దేవుడు. అయితే ఈ రోజున స్వస్థతల మీద మనం ఆధారపడే వాళ్ళం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఎందుకు ఆయన స్వస్థపరుస్తాడంటే ఆయన సాక్షాత్తంగా బ్రతుకుతామని. ఇప్పుడు మనం చూసినట్లయితే 90% మంది స్వస్థత పొందిన మన మధ్యలో కనపడతారు. స్వస్థత లేనంత కాలం అడుగులో అడుగు వేసుకోలేనంత కాలం ఆరోగ్యం సహకరించినంత కాలం పాస్టర్ గారు ప్రార్థన చేయండి ఎక్కడున్నారు మీరు ఉపవాసాలు ఉండండి, మీరు ఉపవాసాలను మా కోసం ప్రార్థించండి, ఎంతగానో ప్రాధాయపడతా ఉంటారు. నిజంగా సేవకుడుగా అయినా సేవకురాలైనా నిజంగా పిల్లల కోసం వాళ్ళ బాధని మన బాధగా భావించు, వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా భావించు. దేవా వాళ్ళు స్వస్థపరిస్తే, వాళ్ళు విడుదలిస్తే వాళ్ళని బట్టి అనేక మంది ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభు వాళ్ళ జీవితాల్లో చేస్తున్న మేలని అనేక మందిని చూసి నేను మహిమపరుస్తాను. ప్రభు సహాయం చేయ ప్రభు అని చెప్పి ఈ బలిపీఠం దగ్గర ఉండి ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు మనం స్వస్థపరిచిన తర్వాత వస్తారండి మందిరానికి వస్తారా? టైం లేదంటారు. ఏమంటారంటే టైం లేదంటారు. స్వస్థపడక ముందు ఏమంటారంటే దేవుడు నన్ను బ్రతికిస్తే, దేవుడు నాకు ఆయుసిస్తే నా బ్రతికాలం అంతా బలిపీఠం దగ్గర ఉండిపోతాను, మీ పరిచయం చేసుకుంటానంటారు. ఎంతమంది వాగ్దానం చేసుకుంటారు నీ మందిరంలో? హల్లెలూయా. ఎంతమంది ఇలాంటి వాగ్దానాలు చేస్తుంటారండి? కాబట్టి నేను అంటున్నాను, యేసు ప్రభు వారు స్వస్థపరిచేవాడు. అయితే స్వస్థత అనేది కేవలము శరీరం కాదు. ఈ మృతకులైన శరీరానికి ఎంత స్వస్థ వచ్చినా ఆ టైం అయ్యేసరికి శరీరం వెళ్ళిపోతా నచ్చదు. మనిషికి కావలసింది ఈ రోజున భౌతిక స్వస్థ ఎంత ముఖ్యమో ఆత్మ స్వస్థత కూడా అంతే ముఖ్యం. నా హృదయము ఘోరమైన వ్యాధి కలదంటాడు భక్తుడు. ఏమంటాడండి? నా హృదయం అంటే ఘోరమైన వ్యాధి కలదు. ఒక తర్వాత వదిలిపెట్టే అందరినీ కూడా రైట్. ఈ రోజున భక్తులు అంటాడు కదండి, ఇర్మియా భక్తుల ద్వారా ప్రభు అంటాడు కదండి, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి. తెలుసుకోవచ్చు. హల్లెలూయా. రైట్, నేను ముగిస్తాను. మూడవ మాట నేను చూసినట్లయితే హల్లెలూయా. రైట్, దేవుని